హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఫంక్షన్స్లో ఎక్కువగా ప్రిపేర్ చేసే కాలీఫ్లవర్ చిక్కుడుకాయని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మనకి వెజ్ కర్రీస్ అంటే పన్నీర్ తర్వాత అంత ఎక్కువగా చేసే కర్రీ వచ్చి కాలీఫ్లవర్ చిక్కుడు. దీన్ని ఫంక్షన్ స్టైల్లోనే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగానే ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయను 1/4 కిలో తీసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ని కూడా ఒక చిన్న ఫ్లవర్ని తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 ఆనియన్స్ని సన్నగా తరిగి అలాగే పచ్చిమిర్చిని రెండింటిని సన్నగా తరిగి ఆయిల్లో వేయాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగేసరికి మనం చిక్కుడుకాయల్ని అటువైపు ఇటువైపు చివర్లా తీసేసి ఈనులు తీసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్లోకి చిక్కుడు ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడు ముక్కలను వేసుకుని కొద్దిసేపు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇవి లైట్గా కుక్ అయ్యేసరికి కాలీఫ్లవర్ని నేను ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను కదా, వాటిని గోరువెచ్చ కంటే కొద్దిగా వేడి వాటర్లో వేసి తీసుకోవాలి. ఈ విధంగా వేడి వాటర్లో వేసి తీయడం వల్ల అందులో ఏమన్నా పురుగులు అవి ఉన్నా చనిపోయి బయటకు వచ్చేస్తాయి. కాలీఫ్లవర్ నుంచి వచ్చే వెగటు వాసన కూడా కొద్దిగా తగ్గుతుంది. దానివల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా వేసిన తర్వాత ఒక చిన్న టమాటాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కలిపి 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడు వాటర్లో ఉడికించిన దానికంటే ఆయిల్లో ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు వేయించుకుంటే ఏ కూరగాయ అయినా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, లవంగాలు 2, ఒక యాలక్కాయ, వీటన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ముక్కలన్నీ బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ముక్కలన్నిటికి బాగా పట్టే విధంగా అంతా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే మసాలా కూడా పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా పట్టుకుంటే టేస్ట్ కొత్తగా ఉంటుంది. దాన్ని కూడా ఇందులో వేసుకుని కొద్దిసేపు వేయించుకుంటే మరింత టేస్ట్ బాగుంటుంది. మనకి ఒకవేళ మసాలా ఎక్కువ అనిపిస్తే మసాలా నూరిన దాంట్లోంచి కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు అయితే మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మసాలాని వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సాల్ట్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకుని అవసరం అనుకుంటే మరి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కర్రీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి అంతేనండి, ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ చిక్కుడు ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇదే పద్ధతిలో చేసుకుంటే అచ్చు మనకి బయట భోజనాల్లో పెట్టినంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.